రావు గారు ఒక పెద్ద సంచలనమైన వార్త ప్రధాని మోదీ కుట్రకు సిఐఏ కుట్ర చేసింది మోదీని హత్య చేయడానికి అని చెప్పేసి గతంలో మనం చూసాం తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం జరిగింది అది పెద్ద మిస్టరీగా మారింది అలాగే ఇందిరా హత్య వెనుక కూడా అమెరికా పాత్ర ఉందనే ఆరోపణలు గతంలో ఉన్నాయి అవన్నీ కూడా మిస్టరీగా మారిన పరిస్థితి ఇప్పుడు రీసెంట్గా చైనా పర్యటనకు వెళ్ళారు ఎస్సీఓ మీట్కి ప్రధాని మోదీ అక్కడ ప్రధాని మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరిగింది అని జరుగుతోన్న చర్చ దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడుతున్న పరిస్థితి దాని గురించి వివరాలు బయటపెట్టాలని చెప్పి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ప్రధాని స్థాయి అందులోనూ మోదీ విశ్వగురు లాంటి భారత ప్రధాని మోదీని హత్య చేసే కుట్ర జరిగిందనే వార్తల్లో వాస్తవం ఎంత ఎంజీ రావు గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనా ఎప్పుడు వెళ్ళారు ఇప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1వ తారీఖు వరకు సుమారు 2 రోజుల పాటు చైనా టియాన్జిన్ సిటీలో అటెండ్ అయ్యి అక్కడ ఎస్సీఓ మీటింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది ఈయన టియాన్జిన్లో ఉన్నప్పుడు ఆ సిటీలో ఉన్నప్పుడు ఈయనపై హత్యాయత్నం జరిగింది దాన్ని తప్పించడానికి వ్లాడిమిర్ పుతిన్ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ డైరెక్ట్గా హోటల్కి వచ్చి మన నరేంద్ర మోడీ గారిని కారులో ఎక్కించుకుని తప్పించారు కానీ అదే సమయంలో అంటే ఈ ఆగస్టు 31న బంగ్లాదేశ్లో ఢాకాలో ఒక హోటల్లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ సిఐఏ ఏజెంటు ఆయన్ని హత్య గావించబడ్డారు ఆయనకి ఆటోప్సీ అంటే పోస్ట్ మార్టం కూడా లేకుండా హడావుడిగా ఆయన శవాన్ని తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా సెప్టెంబర్ 2వ తారీఖున చైనా నుంచి వచ్చిన తర్వాత ఒక సమావేశంలో మాట్లాడుతూ నేను క్లాప్స్ కొడుతూ ఉంటే నేను సురక్షితంగా చైనా వెళ్ళినందుక సురక్షితంగా తిరిగి వచ్చినందుకు కానీ ఒక క్రిప్టిక్గా చాలా నిగూఢంగా మాట్లాడడం జరిగింది వీటన్నిటినీ డాట్ చేస్తూ కలుపుతూ మనకి సోషల్ మీడియాలో కొన్ని చోట్ల మనకి వస్తుందన్నమాట ఏమని వస్తుంది ఇది సిఐఏ హత్య చేయబడింది హత్య చేయడానికి మోడీ గారిని హత్య చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి అనుకుంటూ చాలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎందుకు ఈ వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే సిఐఏ ఎలాంటి పనులు చేస్తుందా అంటే మనకి చేయడంలో సిఐఏ అనేది ఆరితేరిపోయి ఉంటుంది అనమాట కొన్ని వందల రిజైమ్ చేంజెస్ జరిగినాయి కొన్ని వందల రిజైమ్ చేంజెస్ అంటే గవర్నమెంట్ని మార్చేసింది సిఐఏ మనకి ఎన్నోసార్లు గవర్నమెంట్ని మార్చిందండి గవర్నమెంట్ సద్దాం హుసేన్ గడాఫీ ఎంతోమందిని సంహరించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన యొక్క సూపర్ పవర్ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఎవరినైనా ఏదైనా చేస్తుందన్నమాట కాబట్టి ఈ వార్తలకు బలం చేకూర్చడమే ఇది అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇప్పుడు భారత ప్రధాని అంటే ప్రపంచంలో అగ్రనేతల్లో ఒక ఆయన ఇండియాని అత్యున్నతమైన స్థాయికి తీసుకుపోతున్నారు అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానైతే లెక్క కూడా చేయడంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ లెక్క చేయలేదు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రెండోసారి చూస్తున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఎంత రఫ్గా ప్రస్తుత ప్రధాని మోడీ డీల్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన రఫ్గా డీల్ చేయడం ఏదో పగొంద కాదు ఇండియాకి అవమానం ఆయన తట్టుకోలేరనమాట ఇండియాని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళడం ఈ అత్యున్నతమైన స్థాయిని ఇండియాకి తీసుకెళ్తుంటే అమెరికన్ ఇంట్రెస్ట్ కుదరడంలా అది ఎప్పుడు ఏంటి పప్పెట్లా ఉండాలి ఒక దేశం పైకి వెళ్ళకూడదు నేను చెప్పినట్టు వినాలి నేను సూపర్ పవర్ అంటది అది ట్రంప్ గారి యొక్క వైఖరి ఏంటంటే దానికి సూపర్ పవర్ ఒక డిక్టేటర్లా బిహేవ్ చేస్తారని కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ ట్రంప్ మాట విని అంటే మన ప్రైమ్ మినిస్టర్ని ఏదో చేయడానికి వచ్చింది అనడంలో మనం దాన్ని ఖండించలేము వాస్తవం ఎంతున్నప్పటికీ సిఐఏ ఈయన మీద అటెంప్ట్ చేసింది అసాసినేషన్ అటెంప్ట్ అనే దాన్ని ఖండించలేని పరిస్థితి ఎందుకంటే సిఐఏ హిస్టరీ అదే 1800 అంటే అమెరికాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1776లో స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని అది ఏం చేసింది అటు న్యూ మెక్సికో స్టేట్ని టెక్సాస్ స్టేట్ని ఇటు మెక్సికో నుంచి తీసేసుకుంది కెనడా నుంచి కొన్ని స్టేట్లు తీసేసుకుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని విస్తరించడంలో సిఐఏ పాత్ర చాలా కీలకం ఇంటెలిజెన్స్ తర్వాత ఫెడరల్ కాస్ట్రో తర్వాత చెగువేరా ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం ఏం చేయాలో ప్రపంచంలో ఎవ్వడు అడ్డం తిరిగినా ప్రపంచంలో అమెరికాకి వాడిని సంహరించేదాకా గవర్నమెంట్ దించేదాకా సిఐఏ ఒప్పుకోలేదు బట్ ఇండియా ఈజ్ ఎ ఛాలెంజింగ్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి నువ్వు
కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మీద సిఐఏ అటెంప్ట్ చేయలేదు అని చెప్పడానికి మనం ఎవ్వరికీ కుదరదు, అది అటెంప్ట్ చేస్తూ ఉంటుంది అది చేయడంలో. కాబట్టి ఈ వార్తల్ని ఎవరూ కూడా ఖండించలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, స్పైయింగ్ ఏజెన్సీ ఏంటంటే అండర్ కవర్లో పనిచేస్తూ ఉంటాయి. భారత రా అని, కేజీబీ అని, చైనీస్ అని, పాకిస్తాను, M16 అని, యునైటెడ్ కింగ్డమ్ అని, ప్రతి దేశానికి స్పైయింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఇజ్రాయెల్ కూడా. ఇవన్నీ అండర్ కవర్లో ఉంటాయి. దీనికి ఎవిడెన్సెస్ ఏమీ ఉండవండి చెప్పడానికి, కాకపోతే మనం ఊహించి చెప్పడమే. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ మీద హత్యా ప్రయత్నం జరిగింది చైనాలో అని చెప్పడానికి అన్ని డాటెడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మనం ఖండించలేని పరిస్థితుల్లో ఇక్కడ మనం ఉంటాం. ఎంజీ రావు గారు, ప్రధాని మోదీ అంటేనే అంటే